సో ఫీవర్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 98% ఆఫ్ ది టైమ్స్ ఇవన్నీ మటుకి వైరల్ ఫీవర్స్. సో ఇలాంటి వైరల్ ఫీవర్స్ సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటాయి. అంటే అవి వాటంతటిగా అవే ఒక 3-4 డేస్లో అవి మటుకి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫీవర్ అన్నది ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ మెకానిజం అన్నమాట. అంటే న్యాచురల్గా కూడా బాడీ ఏమో ఎనీ జర్మ్స్ యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి మటి వైరసెస్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇలాగ ఫీవర్ బాడీలో వస్తుంది. ఆ బాడీ అది మటి ఫీవర్ వల్ల అది వైరస్ని కిల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది. సో ఈ ఫీవర్ అన్నది ఒక్క స్టేజ్ వరకు మనకి మటుకి ప్రొటెక్టివే. ఇది ఏమి వరీసమ్ అయితే కాదు. కానీ బాగా హై అయిపోతే చాలా నాళ్ళు ఉన్నట్లయితే దెన్ మనం మటుకి వరి అవుతాం అన్నమాట. సో ఈ ఫీవర్ అన్నది మనం మటుకి వరి అవ్వాలి అంటే యూజువల్గా ఎప్పుడైతే చాలా హైగా ఉంటుందో 104, 105 ఎక్కువ ఉంటుంది, చలి వణుకు ఉంటుంది, లేకపోతే ఎక్కువ డేస్ ఉంటుంది, 1 వీక్ కంటే ఎక్కువ ఉంది, 4-5 డేస్ కంటే ఎక్కువ ఉంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు సరిగా మటుకి తినటం లేదు, తాగట్లేదు, డల్గా ఉన్నారు పిల్లలు, ఆర్ దగ్గు, జలుబు, ఆయాసం ఎక్కువ ఉన్నట్లయితే అట్లాంటి టైంలో కూడా మనం మటుకి ఎవరికైతే వాళ్ళు మటుకి డల్గా ఉంటారో, వాళ్ళకి దగ్గు, ఆయాసం ఉందో, ఆర్ వాంతులు అవుతున్నాయి, కడుపు నొప్పి వస్తుంది, ఆర్ బాగా మటుకి లూజ్ మోషన్స్ అవుతున్నాయి, ఆర్ ఫిట్స్ వచ్చేస్తాయి. చాలామంది పిల్లలకి ఫీవర్తో పాటు ఫిట్స్ కూడా వస్తాయి. అటువంటి మటుకి సందర్భంలో డెఫినెట్గా మనం మటుకి హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.